మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. లడ్డూ ప్రసాదాలపై తప్పుడు ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. తవణంపల్లి మండలం కాణిపాకం క్రాస్ వద్ద ఉన్న ప్రైవేటు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. సిట్ రిపోర్టులో జంతు కొవ్వు కలవలేదని స్పష్టంగా తేలినా తప్పుడు ప్రచారాలతో హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. దేవుడు ప్రసాదాన్ని రాజకీయంగా వాడకూడదని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత కొన్ని రోజులుగా ఈ యొక్క పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ విషయంలో ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి యొక్క ఆరోపణ మీద సుప్రీంకోర్టులో నమోదైనటువంటి కేసు దృష్ట్యా ఛార్జ్షీట్లో పొందుపరిచిన విషయాలు బయటకు రావడం, దాని తర్వాత తదనంతరము రాష్ట్రంలో జరిగినటువంటి దాడులు, వాళ్ళు పెట్టినటువంటి ప్రెస్ మీట్లు, ఇవన్నీ కూడా కొన్ని సమాధానాలు ప్రజల ముందు ఉంచాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క మీడియా సమావేశం పెట్టడం జరిగింది. 2024 సెప్టెంబర్ 18న ఎలాంటి ఆధారం లేకుండా నిరాధారమైనటువంటి నిరాధారంగా అంటే ఈ ఆరోపణలో ఎటువంటి ఆధారం లేదు, ఒక ట్యాంపర్డ్ రిపోర్ట్ తీసుకొని వచ్చి ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపక్షం మీద, లేదంటే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అపవాదిని సాక్షాత్తు దేవుడి విషయంలో ప్రజల ముందు ఉంచడం జరిగింది. నువ్వు ఈ యొక్క ఆరోపణ ఏదైతే నువ్వు చేస్తున్నావో, ఈ ఆరోపణ చెయ్యక ముందు నువ్వు 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తిగా నువ్వు ఏదైనా ప్రజలకు సంబంధించినటువంటిది, కోట్ల మంది ప్రపంచంలో ఉన్నటువంటి కోట్ల మంది హిందువులకి వారి యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి విషయము, ఎన్నో కుటుంబాల్లో ఒక ఆరాధ్య దైవంగా పూజింపబడుతున్నటువంటి ఒక దేవుడి మీద, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మీద ఆయన యొక్క ప్రసాదమైనటువంటి లడ్డూని హిందువులు ఎంత పవిత్రంగా చూసుకుంటారో మనకందరికీ తెలుసు. అటువంటి లడ్డూలో కల్తీ జరిగింది, అది కూడా గొడ్డు మాంసము, పంది కొవ్వు, చేప నూనె, ఇటువంటి పదార్థాలను కలిపారు అని చెప్పి ఒక పెద్ద ఆరోపణ నువ్వు తీసుకొస్తే ఎంతమంది హిందువుల దీని మీద వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. వాళ్ళు అంతగా బాధపడే విధంగా నువ్వు చెప్తున్న విషయం అంతమందిని గాయపరుస్తుంది అనేది తెలిసి కూడా కేవలం రాజకీయ కోణంలో, రాజకీయ కుట్రకి నువ్వు జగన్మోహన్ యొక్క ప్రతిష్టని దిగజార్చడానికి, అలాగే రాజకీయంగా వారిని ఏదో ఒక మతం పేరుతో వారిని మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా నువ్వు ఈ మాటలు సులభంగా అనేసావు. కానీ నువ్వు అన్నట్లుగా ఈరోజు మసిపూసి గుడ్డని మా మీద వేసేస్తే మేము అది తుడుచుకోలేము. కాబట్టి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో మేము ఏ తప్పు చేయలేదని చెప్పి కేసు పెట్టడం జరిగింది ధైర్యంగా. దాంట్లో భాగంగా
మసిపోసి మారేడు గారిని జగన్మోహన్ గారిని జగన్మోహన్ యొక్క చరిష్మాని ప్రజల్లో తగ్గించాలి అనే ఒక కుట్ర రాజకీయం. నిజంగా చెప్పండి, నాకు చంద్రబాబు గారిని ఇంత సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉండి దేవుని విషయంలో ఈరోజు మీరు ఇంత అబద్ధాలు ఆడుతున్నారంటే కళ్ళప్పగించకుండా చాలా స్పష్టంగా ఏం ట్యాంపర్డ్ రిపోర్ట్ పెట్టుకోరు. ఏం దేశంలో ఎన్ని ల్యాబులు లేవు, నీకు ఒక సుప్రీంకోర్టు అదే అడిగింది. నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థానం ఒక ల్యాబ్ రిపోర్ట్ తెచ్చుకున్నప్పుడు ఆ ఒక్క ల్యాబ్ రిపోర్ట్ని బేస్ చేసుకొని మనం మాట్లాడే ముందు నీకు డౌట్ ఉంది, ఆ శాంపుల్ ఇంకా 4 ల్యాబులకు పంపించి నువ్వు ఆ రిపోర్ట్ తెప్పించుకొని నువ్వు కంక్లూడ్ చేసుకున్నాక మాట్లాడాల్సింది. ఈరోజు ఇట్లా ఈ విధంగా మా ప్రజల్ని తప్పుతో పట్టుతున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా సరే దేవుని మీద రాజకీయం ఆపేయాలి. నిజం చెప్తాను, దేవుడి మీద రాజకీయం ఆపేయాలి. దేవుడు చూస్తున్నాడు. అరే ప్రజలకి నువ్వు సమాధానం చెప్పుకోవాలి, దేవుడు సమాధానం చెప్పాలి. ఈరోజు దేవుడు అడగడానికి మీరు అనుకుంటున్నారు సాక్షాత్ దేవుడి మీద ఏమనంటే మా యొక్క కులదైవం వెంకటేశ్వర స్వామి అని అంటున్నారు కదా మీరు. మరి మీ కులదైవం మీద మీరు మాట్లాడే ముందు తగిన ఆధారాలతో సాక్ష్యాలతో ప్రజల ముందుకు రావాల్సింది. అలా లేకుండా నేను మాట్లాడుతున్నాను అంటే అర్థం ఏంటంటే కేవలం రాజకీయంగా మత ఉద్దేశాలు హిందువుల్ని జగన్ గారు ఏదో అపవిత్రం చేస్తారు, దేవుని యొక్క పవిత్రతని అపవిత్రం చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళ మనసుల్లో జగన్ గారి పట్ల ఒక కోపాన్ని ఏదో ఒక దాని వాళ్ళ మీద దుష్ప్రచారం చేసి జగన్ గారిని తగ్గించాలి అనే ఒక అంశమే ఇందులో కనిపిస్తాను. రాజకీయ రాజకీయ కుట్ర కనిపిస్తాను తప్ప నువ్వు నిజంగా దేవుని యొక్క భవిష్యత్తు కాపాడదామని అనుకుంటున్న వ్యక్తి కాదు. కాబట్టి నేను ఇప్పటికి కూడా నేను కూటమి ప్రభుత్వాలకి ఒకటే చెప్తున్నాను, దేవుని విషయంలో రాజకీయాలు ఆపేయండి, వాస్తవాలు చెప్పండి. తప్పైందని చెప్పండి, తప్పేముంది. మేము మొదటి రిపోర్ట్ వచ్చింది మేము చెప్పాము, ఈరోజు రిపోర్ట్లో జంతుకోలేదు కాబట్టి మీరు ఎవరు కూడా దీని మీద ఆందోళన పొందాగా మరి ప్రజలకు తెలియజేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ల్యాబ్ రిపోర్ట్స్ని ఛార్జ్షీట్లో పొందుపరచడం జరిగింది. ఈ ల్యాబ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఈ యొక్క నెయ్యిలో ఎటువంటి కొవ్వు పదార్థాలు కలవలేదు, అంటే ఎటువంటి మరి మీ ఇతను ఆరోపించినట్టుగా జంతువుల కొవ్వు లేదు అనేది సిబిఐ సిట్ యొక్క ఇచ్చిన ల్యాబ్ రిపోర్ట్లో తేలిపోయింది. మరి నువ్వు ఒక ఆరోపణ చేసావు, నువ్వు ఈ ఆరోపణ చేసిన తర్వాత సాక్షాత్తు సిబిఐ సిట్ ఇచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్లో జంతు కొవ్వు కలవలేదని అంత స్పష్టంగా ఇచ్చిన తర్వాత కనీసం నువ్వు ఈరోజు ప్రజలకి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. క్షమాపణ చెప్పకపోగా తిరిగి నువ్వు రాష్ట్రంలో ఏం చేస్తున్నావు అంటే ఒక కొత్త సాంప్రదాయంలో ఫ్లెక్సీలు వేసి ఇంకా కూడా ప్రజల మనోభావాలు దాయపరిచే విధంగా, ఇంకా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కుట్రలు చేసుకుంటూ రాజకీయంగా కూడా దేవుణ్ణి వాడుకునే స్థితిలోనే ఇంకా చంద్రబాబు ఉన్నాడు. నిజంగా చెప్పాలి, చంద్రబాబు క్షమాపణ చెప్పాలి ప్రజలకి, హిందువులకి అందరికీ కూడా చంద్రబాబు గారు క్షమాపణ చెప్పాలి. కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు గొప్ప మెట్లంతా కడిగేశారు. మరి ఈరోజు ఆయన అడగడానికి మెట్లేం లేవు, అన్నీ కడిగేశారు. మరి ఈరోజు ఆయన ఏం సమాధానం చెప్తున్నాడు? ఇప్పటికీ కూడా ఆయన అదే షార్ట్షీట్లో ఫలానా పేజీలో అని చెప్పి ఇప్పటికీ మీడియాలోకి వచ్చి మన మీడియా మీటింగ్ మన మీడియా సమావేశంలో ఇప్పటికీ అదే అబద్ధాన్ని వలివేస్తున్నారంటే ఈ ఏ స్థితికి కిందకి చేరిపోతున్నారు? అసలు గవర్నమెంట్ మారిన తర్వాత, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో జూన్ 12 కానీ జూన్ 12, 21, 25 తేదీల్లో వచ్చినటువంటి ట్యాంకర్లని టీటీడీ ఇందులో అది అగ్గి యొక్క స్టాండర్డ్స్ లేవని వాళ్ళ ల్యాబ్లో పరిశీలించిన తర్వాత వెనక్కి పంపించారు. ఆ వెనక్కి పంపించిన దాన్ని ఆ ట్యాంకర్ని జూలై 27 తెల్లవారుజామున కాళహస్తిలో ఉన్నటువంటి రాఘవేంద్ర స్టేషన్ దగ్గర ఈ ట్యాంకర్లను కూడా అలాగే పెట్టుకొని తిరిగి దొడ్డిదారిలో తీసుకెళ్లారని ఛార్జ్షీట్లో పొందుకొచ్చారు. ఆ పేజీలతో సహా పేజీ నెంబర్ 62లో చాలా స్పష్టంగా ఇచ్చారు. అంటే ఇప్పుడు కల్తీ జరిగింది. ఇప్పుడు ఏంటంటారు, కొత్తగా జంతు కొవ్వులు లేదు కానీ కెమికల్స్ ఉన్నాయంట. అసలు కెమికల్స్ ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి అని చెప్పి ఏ యొక్క శాంపుల్స్ని కలెక్ట్ చేసిందని చెప్పారు. సాక్షాత్ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వచ్చిన పరిపాలన తర్వాత తీసినటువంటి ఆ పాల ట్యాంకుల్లో ఉన్నటువంటి శాంపుల్స్ నుంచి వచ్చినటువంటి ఇది. ఈ రిపోర్ట్ను బేస్ చేసుకొని మీరు మాట్లాడుతున్నారు. మీ యొక్క అధికారంలో ఉన్నప్పుడే ఈ ట్యాంకర్లు వెనక్కి రావడము,
ఆ వచ్చిన ట్యాంకర్లు మళ్ళీ మీరే దొడ్డిదారుల టీటీడీలో ప్రవేశపెట్టడం ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలతో సహా సిట్టు శాశ్వత పేర్కొంది. ఇప్పుడు నేనేమంటానంటే కోర్టు లేదు అని చెప్పి స్పష్టంగా పోలేదని చెప్పినప్పుడు మీరు అది ఇంతవరకు చెప్పినటువంటి మాట అబద్ధం అన్నప్పుడు ప్రజలు గౌరవించి మరి ఉన్నత ఆలోచనలతోటి మీరు వచ్చి క్షమాపణ చెప్పాల్సింది. అట్లీస్ట్ మీరు ఈరోజు చెప్పే సమాధానం వల్ల కొన్ని కోట్ల మంది హిందువులు సంతృప్తి పడేవాళ్ళు కదా. ఇప్పటికీ దాన్ని మధ్యస్థ రకంగా పెట్టి జరిగిందో జరగలేదు అనే ఒక మీమాంసలోకి హిందువులు నెట్టే పరిస్థితులకే చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మనం చూస్తే చాలా స్పష్టంగా లేదు అని తెలిసిన తర్వాత క్షమాపణ చెప్పలేదు. మళ్ళీ అదే ఆరోపణల్ని అదే పాత పాటల్ని ఇప్పటికీ కూడా పెద్దలందరూ పాడుతారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటారంటే ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అసలు మేమున్న సమయంలో ఈ యొక్క నిబంధనలన్నీ కూడా 2019లో మేము బలోపేతం చేశాము అని చెప్పి పయ్యావల కేశవ్ గారు ప్రెస్ మీట్లో చెప్పారు. అంటే 2019 2014 నుంచి 2019 వరకు అధికారం ఉన్నప్పుడు అది బలహీనంగా ఉన్నట్లే కదా లెక్క. మేము 19లో నిబంధనలు బలోపేతం చేసామని అంటే అప్పటి వరకు ఉన్నటువంటి నిబంధనలు బలహీనము లేనట్లే కదా. మరి 2019లో మీరు బలోపేతం చేసిన తర్వాత అప్పటి వరకు ఉన్న ఏదైతే టెండర్లు ఉన్నాయో వాటిలో లొసులు ఉన్నట్లే కదా. ఒక్కొక్కసారి ఏమంటారంటే ఏదైనా సరే తిరుమలకు పోయేనయ్యి FSSA అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ వాళ్ళ దగ్గర ల్యాబ్ నుంచి రిపోర్ట్ తీసుకునే వస్తారు. ఎప్పటి నుంచో వస్తున్నటువంటి అది ఆచారం. సో ఇటువంటి ఆచారాన్ని ఉండి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంటున్నప్పుడు ఏం చెప్తారు, 2291 రూపాయలకి తక్కువ రేటుకి తీసుకున్నారు, లేదంటే 312 రూపాయలకి ఫలానా బోలే బాబా అనేవాడు. అసలు కొత్తగా మాట్లాడేది అంటే బోలే బాబా అనే డైరీ దగ్గర నుంచి వీళ్ళు పెద్ద ఎత్తున తీసుకున్నారు. ఈ బోలే బాబా అనేవాడు ఆ డైరీ వాడికి పాల సేకరణే లేదు, అసలు వాడు పాలే సేకరించడు. డైరీ నుంచి ఇన్ని వేల కేజీలు ఎలా తీసుకున్నారు. యాక్చువల్గా బోలే బాబా అనేవాడికి పర్మిషన్ ఇచ్చిందే చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు. అంటే 2019లో వీళ్ళు దిగిపోయే సమయానికి ఆ బోలే బాబాకి పర్మిషన్లు శాంక్షన్ చేసింది చంద్రబాబు యొక్క ప్రభుత్వంలోనే. మరి మీరు బోలే బాబాకి 2019 మార్చి 6న బోలే బాబాకి టెక్నికల్ క్వాలిఫై పర్మిషన్ ఇచ్చిందే చంద్రబాబు నాయుడు. మీ టైంలో మీరు పర్మిషన్ ఇచ్చినప్పుడు అది ఆ డైరీ పాల సేకరణ చేయట్లేదని మీకు తెలియదా? ఇప్పుడు డైరీ అనేవాడు వాడు ఎక్కడి నుంచో తెచ్చుకున్నాడు, వాడు సప్లై చేస్తున్నాడు చెప్పి మీరు ఆ రోజు వాడిని యాక్సెప్ట్ చేశారు. మేము వచ్చిన తర్వాత కూడా ఉన్న ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి ఏదైతే సప్లై చేస్తున్నారో వాళ్ళని మేము కూడా అలాగే కంటిన్యూ చేస్తాం. ఇందులో మా తప్పేముంది? బోలే బాబా అనేవాడు దొంగ అని చెప్పినప్పుడు దొంగని నీ సమయంలో నువ్వే పక్కన పెట్టుకొని నువ్వే చేసావని చెప్పేసి రుజువు చూపుతున్నప్పుడు అప్పుడు నువ్వు ఎలా ఇచ్చావు టెక్నికల్గా? సో నువ్వు తప్పు చేసి నీ తప్పుని మా మీద వేయాలని చెప్పి, లేకపోతే అబోధ కల్పనలతో వాని మీద ఆధారాలు లేకుండా వాని మీద బ్లేమ్ చేసుకుని ఆ బ్లేమ్ తీసుకొచ్చి మా మీద వేస్తున్నాం. తర్వాత అట్లాగే ఈరోజు చూస్తే రేట్ విషయంలో కూడా వీళ్ళు చాలాసార్లు 320 రూపాయలకే ప్రీమియర్ అగ్రి ఫుడ్ ఇచ్చి వీళ్ళు 320 రూపాయలు తీసుకున్నారు. అసలు ఇప్పుడు 320 రూపాయలకి అంత తక్కువ రేట్లో ఎలా వస్తుంది నెయ్యి అని ఉన్నాం. అంటే 2013 నుంచి ఇదే కంపెనీ ఏదైతే ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ఉన్నాయో ఆ కంపెనీ నుంచే 320 రూపాయలకి 321 రూపాయలకి చంద్రబాబు గారి ప్రభుత్వంలో చాలాసార్లు తీసుకున్నారు. డేట్లతో సహా ఇచ్చారు. దీన్ని డేట్లతో సహా ఏ సంవత్సరంలో ఎంత తీసుకున్నారు అనేది మార్చి 2019లో చూస్తే 273 రూపాయలకే తీసుకున్నారు. అంటే 320 రూపాయల కన్నా తక్కువ తీసుకున్నారు 273 రూపాయలు. అలాగే మార్చి 2016లో కూడా 332 రూపాయలు తీసుకున్నారు. ఆఖరికి 2018లో కూడా 320 రూపాయలకి 320 రూపాయలకి ఇదే ఎంఎస్ ప్రీమియం కూడా గురించి మీరు తీసుకుంటే మీరు ఆ రేటుకి తీసుకుంటే నాణ్యతగా ఉంటుంది. జగన్ గారు అదే రేటుకి అదే కంపెనీ తీసుకుంటే మాత్రం నాణ్యతగా ఉండదు. ఇది ఎట్లా న్యాయం? అది మీరు 320 రూపాయల కేజీకి సేమ్ కంపెనీ నుంచి మీరు తీసుకున్నప్పుడు 2018లో 2019లోనో 2020లోనో సేమ్ రేటుకి మనం కానీ అదే రేటుకి తీసుకుంటే లేదు ఇంత తక్కువ రేట్లో తీసుకుంటే క్వాలిటీ లేదు కాబట్టి అంటే దీంట్లో మోసం.